హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే మధురై ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అసలు రెగ్యులర్గా మనం చేసుకునే గుడ్డు కూర, ఈ కూర చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వీడియో చూస్తున్నంతసేపు మీకే అనిపిస్తుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని. సో ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా ట్రై చేయండి. ఇక దీనికి ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాము. సో చూసారు కదా, ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకోండి. సన్నగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చీలు చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు తింటుంటే పంట కిందికి వస్తే చిరాగ్గా ఉంటుంది కాబట్టి సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక స్పూను మిరియాల పొడి. ఇవి వేయించింది కాదు మిరియాలు, జస్ట్ నార్మల్గా మీరు ఒక స్పూన్ మిరియాలు తీసుకొని దంచేసి పెట్టుకోండి. అలాగే జీలకర్ర పొడి, ఇది మాత్రం కొంచెం వేయించి పొడి చేసుకోండి, అది ఒక స్పూను. అలాగే ఇక్కడ ఒక 5 టమాటాలు నావి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 తీసుకున్నాను. మీరు కొంచెం పెద్ద సైజులో ఉంటే ఒక 4 తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఆనియన్స్. సో చూసారు కదా, ఇక్కడ 2 రకాల ఆనియన్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే మనకి చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అని దొరుకుతాయి కదా, అవి కూడా కొన్ని తీసుకోండి. ఈ కూరకి స్పెషల్ ఈ ఆనియన్సే అండి, కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా తీసుకోండి ఆనియన్స్. సో ఇవన్నీ ఇంకా మనకి రెడీ చేసి పెట్టుకుంటే మన కర్రీ అనేది తొందరగా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక స్పూను సోంపు ఇవన్నీ వేసి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేయండి. ఇలా వేసి సో చూసారు కదా, ఈ మాదిరిగా ఎర్రగా అయిన తర్వాత మూత మూయకుండా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఎరుపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే మనం కచ్చపచ్చగా దంచుకున్నాం కదా ఎల్లిపాయ, అది కూడా వేయండి. ఈ ఎల్లిపాయ వేస్తే మనకి స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుందండి. కర్రీకి స్మెల్ అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇవి వేసుకోండి. ఇక నెక్స్ట్ మనం టమాటాలు. ఇవి మీరు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు చాపర్ ఉంటే చాపర్లో వేసుకోండి. నేను జస్ట్ ఇలా చాపర్లో వేసాను. ఇవి టమాటా కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇప్పుడు మనము పసుపు ఇలా కలుపుతూ ఉంటుంటేనే మన కర్రీ అనేది ఉడికిపోతుంది. అదే ఈ కర్రీ స్పెషాలిటీ అండి. మూత ముయ్యకుండా ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ కలుపుతూ ఉంటే మన టమాటా అనేది ఉడికిపోతుంది. సో ఇక్కడ నేను పసుపు, కారం వేశాను, మళ్ళీ 1 నిమిషం కలిపాను, మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్. సో చూస్తున్నారు కదా, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అది కూడా వేసి కలిపేసి, అలాగే ఉప్పు, తగినంత ఉప్పు ఇది కూడా వేసి కలిపేసుకోవడం. ఇలా అన్నీ ఒక్కొక్క ఐటమ్స్ వేసుకుంటూ కలిపేయడమే అండి. అలా కలిపేస్తూ ఉంటే మనకు టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని ఇంకా ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా మంచిగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది ఒక సగం వేయండి. అలాగే కరివేపాకు ఇది కూడా సగం వేసేసి, మిరియాల పొడి, మనం తీసుకున్న 1 స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మళ్ళీ మంచిగా కలిపేసుకోండి. సో చూసారు కదా, ఇది 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకిప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనము స్టవ్ మీద పెంకు పెట్టుకొని, ఇది మనము చపాతీలు నార్మల్గా చపాతీలు కాల్చుకుంటాం కదా పెంకు, ఇది మనకి నాన్ స్టిక్ పెంకు కాకుండా మనకి ఐరన్ పెంకు ఉంటుంది కదా, దాని మీద చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఇలా ఐరన్ పెంకు తీసుకొని 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసి దీంట్లో ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ అసలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ అలా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, టమాటా ఆనియన్, అది వేసి సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మసాలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ కదా, ఈ ఎగ్గులు చూసారు కదా, ఇలా ఒక ఎగ్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇప్పుడు మీరు ఉప్పు ఈ స్టేజ్లో మీరు కొద్దిగా ఉప్పు వేసుకోండి. సో నాకు మనం మసాలా చేసినప్పుడు ఉప్పు వేసాం కదా, అది పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకా నేను ఉప్పు యాడ్ చేస్తలేను. సో ఇది వేసేసుకొని సో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా ఎగ్ని చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, అలా కొట్టుకుంటూ
ఇలా మంచిగా కలుపుకోండి. ఎగ్గులు మంచిగా చిన్న చిన్న ముక్కలు అయిపోవాలి, అంతవరకు కొంచెం ఫాస్ట్గా కలపండి. సో చూసారు కదా, ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇలా కలిపేసుకొని ఇక స్టవ్ బంద్ చేసేసుకోండి. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇలా బంద్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకు వేసి మీరు ఇక చపాతీకి కానీ అన్నంకి దేనిలో అయినా తినండి. అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇంకెంత ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చాలా వస్తాయండి మన ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూపిస్తూనే ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.